రావణ్ ఫర్ యూ. సో వీడు చెప్పే మాటలు చాలా వరకు నమ్మడానికి వీలుగా ఉండే కానీ ఒక్క విషయంలో నమ్మబుద్ధి అవుతుంది ఏంటంటే నాన్ వేసిన మూవీ రివ్యూ చెప్పడం వల్లే ఆల్మోస్ట్ లేని హైప్ని క్రియేట్ చేసి సినిమాలో ఆ, బాలకృష్ణ ఉన్నాడు, పవర్ స్టార్ ఇలా ఫైటింగ్ చేశాడు ఫస్ట్ హాఫ్లో ఇలా అలా అని ఉన్నవి లేని కల్పించి చెప్పి మూవీ అంటే మూవీ రివ్యూ అని చెప్పి ఒక 4 నిమిషాలు రివ్యూ ఇచ్చి తర్వాత నేను చెప్పింది అబద్ధం అండి, రివ్యూ కాదండి, నేను యాక్చువల్లీ రివ్యూవర్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అని 4 నిమిషాల తర్వాత స్టార్ట్ చేశాడు. సో అంతలోపే ఆల్రెడీ స్కిప్ చేసిన వాళ్ళు ఉంటారు. ఆ రివ్యూని క్లిప్గా తీసుకొని కొందరు అంటే లేని హైప్ క్రియేట్ అయ్యేసరికి సో మా హీరో అలా కొట్టాడు ఇలా కొట్టాడు అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా సో మీమ్ పేజెస్లో కానీ రివ్యూవర్స్ కానీ అందరూ ఎక్కువ వేసుకునేసరికి అది ఎక్కువ సర్క్యులేట్ అయ్యి లేనిపోయిన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినట్టున్నారు. సో అందుకే మూవీ పర్లేదు బాగుందని అనిపించే మూవీ అయినా కూడా మొత్తం ఫ్లాప్ అని చెప్పి బయటకు వచ్చి డైరెక్టర్ని తిట్టడం. సో ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తూనే ఉంటాం, డైరెక్టర్ని తిట్టడం, సినిమా థియేటర్లో పడుకోవడం. అండ్ ఒకడైతే డైరెక్ట్ విఎఫ్ఎక్స్ తీసినోనికి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ పంపిమంటావారా నేను తీస్తా అని చెప్పి అనడం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతున్నారు. సో దీనికి అంతటికి కారణం ఏంటంటే నాకు తెలిసినంత వరకు రావణ్ ఫర్ యూ చెప్పింది నిజం అనిపిస్తుంది. మూవీ రివ్యూ అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇస్తుంటే బాగుండు. రివ్యూవర్స్ని తిట్టంటే డైరెక్ట్ రివ్యూవర్స్ని తిట్టేదంటే ముందే అనవసరంగా లేనిపోని ముచ్చట్లన్నీ చెప్పి ఇలా ఉంది అలా ఉంది, బాలకృష్ణ ఇంటర్వ్యూల తర్వాత ఇట్లా ఎంట్రీ ఇస్తాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బాలకృష్ణ కలుసుకుంటారు, వాళ్ళిద్దరు కలిసి ఎవరైనా ఇవన్నీ లేనిపోని అన్నీ చెప్పి అసలు మూవీ ఫ్లాప్ కారణం అంటే డిజాస్టర్ కారణం మాత్రం నాన్ వెజ్ అని అనిపిస్తుంది. హిందీలో టాక్ మొత్తం వేస్ట్ అయిపోయింది. హిందీలో టాక్ దానికి కారణం ఏంటంటే అక్కడ రివ్యూవర్స్ పెద్ద పెద్ద రివ్యూవర్స్ అసలు రివ్యూ ఇవ్వడం లేదు. రివ్యూ ఇచ్చిన వాళ్ళేమో మొత్తం బూజులు తిడుతున్నారు సినిమాని. సో హిందీ రివ్యూవర్స్ అయితే మరి దారుణంగా, అండ్ తమిళ్ అయినా మిగతా ఎక్కడ కూడా ఆడటం లేదు. దానికి కారణం కూడా అక్కడి రివ్యూవర్స్ దీన్ని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ బ్యాడ్గా ఉండడం వల్ల కొన్ని అంటే మొత్తం సినిమా మొత్తం బాగున్నప్పటికీ కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ ఒకటి గుర్రం సీన్ కానీ అండ్ పవన్ కళ్యాణ్ డూపు లెక్క వచ్చిన సీన్ కానీ సో అవి బాగా ట్రోల్ అవుతున్నాయి. హిందీలో ఫ్లాప్ అవ్వడానికి మిగతా చోట్ల ఫ్లాప్ అవ్వడానికి అండ్ తెలుగులో పర్లేదు అని అనిపించినా కూడా సో బయటకు వచ్చి తిడుతున్నారు. దానికి కారణం ఏంది మీరేమనుకుంటారో కమెంట్ చేయండి.